హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం 4D ఈకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకి ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కార్ ఇక్కడే ఉందండి ఢిల్లీలో. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లో ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. కట్టిన తర్వాతే కారు కంటైనర్ కేసు పంపించడం అయితే జరిగింది. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 4D ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2 ఇయర్ బ్యాగ్స్ కారు. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015 కారు, 2030 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పటివరకు 79,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్ అండి. ఈ కారు ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇంజన్ పికప్ చాలా బాగుంది. గేర్ బాక్స్, సస్పెన్షన్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50 నుంచి 60% మాత్రంగా టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి 5 ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. మైలేజ్ 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ వర్కింగ్, అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్, పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. సింగిల్ కీ అయితే ఉందండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయి. కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. ఇక అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి 4, లెఫ్ట్లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, డోర్కి వచ్చే పేస్టింగ్, బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు. రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. కార్తో వచ్చినటువంటి డోర్లే అయితే ఉన్నాయండి. ఏ డోరు కూడా చేంజ్ అయితే అవ్వలేదండి. ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఈ కార్ కాస్ట్ 3,60,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. టాప్ అండ్ వేరియంట్ 5 స్టార్ రేటెడ్ బిల్ట్ క్వాలిటీ అండి. నెంబర్ 1గా అయితే ఈ కార్ అయితే ఉంటుందండి. బిల్ట్ క్వాలిటీలో చాలా గట్టిగా అయితే ఉంటుంది. సేఫ్టీ ఉన్న కార్ ఈ కార్ చూసుకున్నట్లయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చూడొచ్చు, 4D ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి. బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ, డెంట్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 90 నుంచి 100% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, గ్రిల్ కానీ, బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50-60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్, బంపర్, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 5వ వీల్ ఎలై వీల్ అయితే ఉంది. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. 50% టైర్ అయితే ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క చూడొచ్చు, రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ, ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. అలాగే చూడొచ్చు, టైర్స్ ఒక 50% ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉంది. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100కి 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా? సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 79,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్, ఏసీ వర్కింగ్. అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి. చూడొచ్చు, సీట్ కవర్స్ కూడా 90% అయితే ఉన్నాయి. వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100 బానెట్ కోలు బై 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మొత్తం పేస్టింగ్ కూడా, డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. బానెట్ కోలు. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. చూడొచ్చు, అలాగే ఎక్కడ
బాడీ పేస్టింగ్, డిక్కీ పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఇంజన్ యొక్క చూడొచ్చండి, ఇంజన్ ఎక్ బార్ స్టార్ట్ కరు, ఇంజన్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే ఏబిఎస్ అయితే ఉంది. అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎక్ బార్ గాడి స్టార్ట్ కరు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి. 2015 కారు 79,000 తిరిగిందండి. నాన్ యాక్సిడెంట్ కారు. ఈ కారు కాస్ట్ 3,65,000 రూపాయలు 3,60,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి. అందరికీ బాయ్, జై హింద్.